నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ రెడ్డి పార్టీ వరుస సంక్షోభాలను ఎదుర్కొంటుంది. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు తిరుగుబాటు కొనసాగుతుండగానే సర్పంచుల ఆందోళన బాట పట్టారు. ఏ పార్టీకైనా గ్రామ స్థాయి నాయకత్వమే కీలకం. బూత్ లెవెల్లో ఓట్లు వేయించేది వీళ్లే. క్షేత్ర స్థాయిలో ఎంతో ముఖ్యమైన పంచాయతీ ప్రెసిడెంట్లు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 4.5 ఏళ్ల జగన్ పాలనలో గ్రామాలలో అభివృద్ధి పూర్తిగా అటకెక్కింది. విలేజ్ లీడర్స్ లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలపై ఎంతవరకు ప్రభావం చూపగలరో తెలుసుకుందాం. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సంక్షేమ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. ప్రజలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు, ఉపాధి కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఇవన్నీ కల్పించాలంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయ రంగం పురోగమిస్తుంది. కొత్త పరిశ్రమల స్థాపనతో జనానికి ఉద్యోగాలు దొరుకుతాయి. జగన్ రెడ్డి పాలనలో ఇలాంటివేవి కనిపించవు. అప్పులు చేయడం, ఆ సొమ్మును జనాల అకౌంట్లో వేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ బటన్ పథకాలతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం తిరోగమనంలోకి వెళ్ళింది. పనులు లేక పల్లె ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు వలసలు పెరిగాయి. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే జగన్ ఆప్తమిత్రుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కామెంట్లు గుర్తు తెచ్చుకుంటే చాలు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల మరింత దారుణంగా ఉన్నాయి. రాష్ట్రంలో డెవలప్మెంట్ కి ప్రభుత్వంపై సర్పంచుల ఆగ్రహానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఆ విషయం గురించే మాట్లాడుకుందాం. అభివృద్ధి లేదనో, ప్రజలకు ఉపాధి కరువైందనో పంచాయతీ ప్రెసిడెంట్ సంఘం జగన్ సర్కార్ పై తిరుగుబాటు చేయడం లేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకుని సర్పంచులుగా గెలిచి లోకల్ లీడర్స్ లో అత్యధికులు తమ పెట్టుబడి రాబట్టుకోలేకపోయారు. ఇసుక మైనింగ్ వంటి ఆదాయ మార్గాలను ముఖ్యమంత్రి జగన్ తన సన్నిహితులు వారి కంపెనీలకే కట్టబెట్టడంతో స్థానిక నాయకులకు ఆదాయం లేకుండా పోయింది. రోడ్లు వేయడం, కాలువలు తవ్వడం, చెరువుల్లో పూడిక తీయడం లాంటి చిన్న చిన్న పనులు జరిగిన లోకల్ లీడర్స్ కు ఎంతో కొంత కమిషన్ వస్తుంది. బటన్ పథకాలకే అప్పుల మీద అప్పులు చేస్తుంది జగన్ సర్కారు. ఈ పరిస్థితులలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ లేదు. కొన్ని చోట్ల స్థానిక నాయకుల ఒత్తిడితో చిన్న చిన్న పనులు మంజూరు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో సర్పంచులు, వారి అనుచరులకు జగన్ సర్కారు వేల కోట్లు బకాయి పడింది. ఎన్నికల ముందు ఆ బిల్లులు వసూలు చేసుకోవడానికి సర్పంచుల సంఘం ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇడుపులపాయలో స్థానిక నాయకులతో జగన్ మీటింగ్ ఏర్పాటు చేస్తే మెజారిటీ సర్పంచులు, ఎంపీటీసీలు డుమ్మా కొట్టారట. ఎందుకు అని అడిగితే ప్రభుత్వం ఎలాగూ తమ కష్టాలు తీర్చడం లేదని, ఏడుకొండల వాడికి బాధలు చెప్పుకోవడానికి వెళ్తున్నామనే సమాధానం వచ్చింది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రభుత్వ కాంట్రాక్టర్ల బిల్లులు కోట్లలో పెండింగ్ లో ఉన్నాయి. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పట్లో ఏపీకి కొత్తగా నిధులు వచ్చే మార్గాలేవి లేవు. భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి వేల కోట్ల రుణాలు తెచ్చింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు సర్పంచులు ఎంత ఒత్తిడి చేసినా వారికి పైసా కూడా వచ్చే ఛాన్స్ లేదు. 1,00,000 మంది అంగన్వాడీలు నెల రోజులకు పైగా రోడెక్కినా పట్టించుకొని జగన్ సర్కార్ సర్పంచుల సంఘం బెదిరింపులను లెక్క చేస్తుందనే భ్రమలు ఎవరికి లేవు. కానీ గ్రామ స్థాయి నాయకత్వంలో వ్యతిరేకత పెరిగితే అది వైసీపీకి భారీ డ్యామేజ్ చేస్తుంది. జగన్ రెడ్డి విధానాలతో ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతంలో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాలపైన వైసీపీ పెద్దలు ఆశలు పెట్టుకున్నారు. సంక్షేమ పథకాల సొమ్ములు అందుకున్న వారిలో ఎక్కువ మంది తమకే ఓట్లు వేస్తారని నమ్మకంతో ఉన్నారు. కానీ పల్లెల్లో ఎవరికి ఓట్లు వేయాలో నిర్ణయించేది స్థానిక నాయకులే. జగన్ రెడ్డి ప్రభుత్వం నమ్ముకున్న వాలంటీర్లు సైతం వారి చెప్పు చేతల్లోనే ఉంటారు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోయిన ఈ రోజులలో జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఎవరు తమ సర్వస్వాన్ని త్యాగం చేయరు. సొంత ప్రభుత్వం అధికారంలో ఉంటే పనులు జరుగుతాయని, అదనపు సంపాదన ఉంటుందనే ఆశ సహజం. వైసీపీ ప్రభుత్వంలో ఆదాయ మార్గాలన్నీ సీఎం జగన్ రెడ్డి ఆయన సన్నిహితుల చేతుల్లోనే ఉన్నాయి. స్థానిక నాయకులు, మరి ముఖ్యంగా గ్రామ స్థాయి లీడర్లకు ఇన్కమ్ సోర్స్ లేకుండా పోయింది. జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే భావన పెరిగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పడే ఓట్లు, వచ్చే సీట్లలో భారీ కోత తప్పదు.